హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్న నేను మీ శ్రీనండి. మొన్న ద్వారపుడలో వీడియో పెట్టాను కదండి. అదే రోజున మాకు బలభద్రపురం బాబా గుడి ఫేమస్ అంటే అక్కడికి కూడా వెళ్ళామండి. ఆ రోజు మా అదృష్టం వెళ్ళి అప్పుడే బాబా గారికి పలకి సేవ చేస్తానంటున్నాం. గుడిలోకి ఎవరు లేదు, నేనే బాబా గారు పిలిచినప్పుడు వెళ్ళామండి. వెళ్ళేటప్పుడు వాళ్ళు పూజారి గారు ఆగండి ఒకసారి బాబా గారికి పలకి సేవ చేస్తున్నాము ఉంటారంటే ఉంటారండి. ఇంకప్పుడు బాబా వారినేమో మా వారు మోసుకెళ్ళారండి, మా పాదుకులనేమో మా పాప మోసుకెళ్ళింది. కిందకి వెళ్ళాక పలకి కూడా మోస్తారంటే మోస్తామన్నామండి. ఇక మేము తెచ్చినన్ని బాబా పాదుకొని బాబా వారిని అందరినీ కూడా పలకిలో పెట్టేసామండి. పూజారి గారు పూజ చేస్తున్నారు. ఈ లోపల అవి వెలిగించమని కాగడాలని మా వారు వెలిగిస్తున్నారండి. అవేమో మా పిల్లల చేతికి ఇచ్చారు, అటే పిటే పట్టుకోమని. ఈ లోపలేమో పంతులు గారు బాబా వారి పలకిలో కూర్చోబెట్టి పూజ చేసేసారండి. పూజ చేసేసాక హారతి ఇస్తారండి. హారతి ఇచ్చేసాక మొత్తం నైవేద్యం అయిపోయాక పిల్లలనేమో కాగడాలు పట్టుకోమన్నారండి. కాగడాలు పట్టుకున్నారు. మా వారేమో గుడి చుట్టూరా ఒక రౌండ్ వేద్దామన్నారండి. బలభద్రపురం గుడి చాలా ఫేమస్ అంటారండి. మా బాబా గారు ఆ రోజు పండుగ మూలని చేయము, అసలు జనాలు రాలేదండి. ఏదో మా అదృష్టం కొద్ది బాబా గారు మమ్మల్ని తీసినట్టు అనిపించింది. అనుకోకుండా బాబా వారి పలకీ సేవ చేసుకుని పలకీ సేవ అంతా చేసుకుని వచ్చాక పంతులు గారు బాబా వారి పలకీకి దిష్టి తీసి కొబ్బరికాయ కొడుతున్నారండి. కొబ్బరికాయ కొట్టాక మళ్ళీ పలకీలోంచి బాబా వారిని పైకి తీసుకెళ్ళి ఈసారి నువ్వు పట్టుకో అన్నారండి. అందుకని నేను పట్టుకున్నానండి. యాజ్ యూజువల్గా మా మమ్మీ అయితే పాడుకొని మోసుకుంటున్నాను. ఇలా బాబా వారిని తీసుకెళ్ళడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అవకాశం అందరికీ రాదండి. లక్కీగా అనుకోకుండా మాకు అవకాశం వచ్చింది. బాబా గారిని పైకి తీసుకెళ్ళి యథాస్థానంలో అక్కడ పెట్టేశామండి. అది పెట్టేశాక అక్కడే బలభద్రపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా బాగా ఫేమస్ అని తెలిసి అక్కడికి వెళ్ళామండి. గుడి అయితే చాలా అద్భుతంగా ఉందండి. ఇదే అండి బలభద్రపురం వెంకటేశ్వర స్వామి గుడి. మేము రాగానే కాలు కడుక్కున్నామండి. కాలు కడుక్కుని వరాహేశ్వర స్వామి వారిని దర్శించుకుని గుడిలోకి వెళ్ళడానికి వచ్చామండి. ఇవేమో వెంకటేశ్వర స్వామి వారి పాదాలండి. నిజంగా అండి బలభద్రపురం దగ్గర ఉన్న వెళ్ళొచ్చండి. చాలా అంటే చాలా బాగుందండి గుడి. ఎంత బాగుందంటే అంత బాగుందండి. బాగా కట్టగానే ఆ రోజు పండుగ మూలం చేమో బాబా గుడిలోనూ జనాలు లేరండి, బలభద్రపురం వెంకటేశ్వర స్వామి గుడిలో కూడా జనాలు లేరు. ఇంకా లక్కీగా ఇక్కడికి వెళ్ళాక దర్శనం అయ్యాక మాకు వెళ్తుంటే బ్యానర్ కనిపించిందండి. అక్కడ బాబా వెంకటేశ్వర స్వామి వారి పాదుకులు ఉంటాయంటండి. అవి మనం ఏదైనా మనసులో అనుకుని మనం గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే పాదుకులు పట్టుకుని మంచిదన్నారండి. అయితే సరే కదా అని చెప్పేసి నేను మా వారు లోపలికి వెళ్ళి దర్శనం అంతా అయిపోయాక మాకు ఆ పాదుకులు తీసుకున్నామండి. ఆ పాదుకులు తీసుకుని మేము గుడి చుట్టూరా తిరుగుదామని చెప్పేసి ఆ పాదుకుల్ని నేను మా వారు తీసుకున్నామండి. అంటే పిల్లలతో కూడా చేయించాం ముందు. ఇదిగోండి అదే వీడియో అండి. ఇది గోవింద నామ స్మరణ చేసుకుంటూ మనం మనసులో ఒక కోరికను కోరుకుని గోవింద నామ స్మరణ చేస్తూ గుడి చుట్టూ ఒక రౌండ్ వేయాలన్నారండి. అలా వేస్తే మంచిదని చెప్పేసి మేము కూడా ప్రదక్షిణ చేసామండి. దాని తర్వాత మా పిల్లలతో కూడా చేయించామండి. చిన్నపిల్లలకి వెయిట్ మోలేదు కాబట్టి చిన్నపిల్లల కోసం చిన్న పాదాలు పెట్టారండి. పెద్దవాళ్ళకైతే కొంచెం పాదాలు పెద్దగా ఉన్నాయి, చిన్నపిల్లలకైతే కొంచెం వెయిట్ తక్కువ పెట్టారండి. మా పిల్లలు కూడా మోస్తామంటే ఇక చెరొకటి పాదాలు పెట్టించి చిన్న పాపతోనూ పెద్ద పాపతోనూ గుడి చుట్టూరా మోయించామండి. ఇక్కడ కూడా మాకు ఆ రోజు నిజంగా అదృష్టం అని చెప్పాలండి. అయితే మేము కరెక్ట్గా వెళ్ళిన టైంకి స్వామివారికి ఉయ్యాల సేవ చేస్తా అన్నారండి. పవళింపు సేవ చేస్తాను ఉంటారా అంటే అది కూడా ఒక వెంకటేశ్వర స్వామి దగ్గర పవళింపు సేవ చేసే అదృష్టం కదండి. అది విడిగా మనం చేయించుకోవాలంటే బోల్డంత టైము టికెట్లు అన్నీ తీసుకుంటే కానీ ఎక్కడ చేయించుకోవడం కుదరదండి. అలాంటిది వచ్చిన అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి మేము ఉంటామని చెప్పామండి. ప్రదక్షిణలు అయిపోయాక కూర్చున్నాము ఒక 5 నిమిషాలు. కూర్చున్నప్పుడు ఈ లోపల పంతులు గారేమో స్వామివారి దగ్గర అన్నీ పల్లకీ సేవకి సిద్ధం చేస్తున్నారండి. సిద్ధం చేసేసి పల్లకీ సేవకి మేము పిలుస్తున్నప్పుడు రమ్మంటే కూర్చుని గుడి అంతా వీడియో తీస్తున్నాండి. ఎంత బాగుందంటే గుడి చాలా బాగుందండి. మనం ఒక్కసారి వెళ్ళి దర్శించుకొని ఆ గుడి అంతా చూస్తే అండి ఇంకా బయటికి రాబోద్దు లేదండి. చాలా అద్భుతంగా ఉందండి. పండగ మూలాంచి ఏమో జనాలు లేరు. నిజంగా ఉండుంటే కనుక గుడి అసలు ఖాళీ ఉండదు. అదొకటి పల్లెటూరు, అదొకటండి గుడి ఇది ఊరికి మధ్యలో ఉందంటండి. ఊరికి చివర మధ్యలో ఉందన్నారు మా వారి మీద, నాకు క్లారిటీ లేదు. అందుమూలాంచి ఏమో అస్సలు జనాలు అయితే చాలా తక్కువ ఉన్నారండి.
కానీ ఏదైనా బ్రహ్మోత్సవాలు ఏదైనా గుడి జరిగేటప్పుడు మరి వస్తారేమో ఐడియా లేదు మాకు. మేము వెళ్ళినప్పుడు అయితే మటుకి గుడి చాలా ఖాళీగా ఉందండి. కానీ ఈ అద్భుతంగా చెక్కారండి ఇవన్నీ కూడాను. ఎంత బాగుందంటే అండి చాలా బాగుంది. మేము చిన్న పర్మిషన్ ఆగి మేము తీగలన్నీ వీడియో తీసామండి. ఇంకా తీస్తే ఇంకా అద్భుతంగా వస్తుంది గుడి. ఇదేంటంటే మాకు అంటే మేము కొంచెం తీసుకొచ్చాను అడిగేసి, ఇప్పుడు ఏ గుడిలో కూడా వెళ్ళలేదు కదా, కానీ ఎవరూ లేరు కదా అని మేము రిక్వెస్ట్ చేస్తే తీసుకోమన్నారు. అందుకని ఇలాగా వీడియో అంతా గుడి అంతా కొంచెం కొంచెం కింద నేను బిట్లు కింద తీసి వీడియో మీకు యాడ్ చేస్తాను, చూడండి. ఈ లోపల పంతులు గారు వచ్చేసారండి. వచ్చేసి పావులింపు సేవకు రమ్మన్నారు. స్వామివారు దేవుడి దగ్గర ఆయనకి పూజ చేసేసుకొని స్వామివారికి హారతి ఇస్తున్నారండి. ధూపం దీపం అన్నీ చూపించేసుకున్నాక స్వామివారికి అయ్యవార్లందరికీ హారతి ఇస్తున్నారండి. హారతి ఇచ్చాక అప్పుడు మమ్మల్ని ఉయ్యాల ఆ పక్క ఈ పక్క పట్టుకోమంటే మేము పిల్లలు అందరం కలిసి ఉయ్యాల ఆ పక్క ఈ పక్క పట్టుకున్నామండి. పట్టుకున్నాక ఆయన పావులింపు సేవ పాట పాడుతూ ఉంటే మేము ఉయ్యాలు ఊపుతూ ఉన్నామండి. నిజంగా ఇది కూడా అదృష్టం అని చెప్పుకోవాలండి. ఇది ఎంతోమందికి అవకాశం రాదని లక్కీగా మా వారి దేవుళ్ళు మాకు అదృష్టం వచ్చిందండి. ఇదంతా పావులింపు సేవ అంతా అయిపోయాక ఆ గుళ్ళో ఆ స్వామివారిని మేము దర్శనం చేసేసుకున్నాక దాని తర్వాత మేము దారిలో వస్తాం. స్వామివారి పావులింపు సేవ చాలా దగ్గర నుంచి చూసాం కదండి, చాలా అద్భుతంగా అనిపించింది. స్వామివారికి పావులింపు సేవ పాడుతున్నంతసేపు మేము ఉయ్యాలు ఊపుతుంటే ఏదో చంటి పెట్టిని మనం పడుకోబెట్టి ఉయ్యాలు ఎలా ఊపుతామో అలా ఊపుతున్న ఫీలింగ్ వచ్చిందండి. అది నిజంగా మా అదృష్టం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడ 2 చోట్ల కూడా అక్కడేమో బాబాగారు ఊరేగింపు అన్నారు. లక్కీగా ఆ ఊరేగింపు ఆ విగ్రహాన్ని నేను వెతుకుని మేము చేసే భాగ్యం దక్కింది. ఇక్కడేమో స్వామివారికి పావులింపు సేవ అన్నారు. మేము దగ్గరుండి స్వామివారికి పాటలు పాడుతూ ఉయ్యాల ఊపామండి. నిజంగా ఇది మా అదృష్టమే అనుకోవాలి. ఆ రోజు మేము ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ ఇలాగా మాకు ఈ అవకాశం దక్కదనిపించింది. ఇదంతా అయిపోయాక మేము లాస్ట్లో మా వారు కూడా వచ్చేసి ఆయన కూడా ఒక్కసారి అంటే ఇప్పుడు దాకా వీడియో షూట్ చేశారు. ఆయన కూడా వచ్చేసి ఒక్కసారి ఉయ్యాలంతా ఊపేశాక స్వామివారు పావులింపు సేవ అయిపోయాక మేము ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయింది. అది ఉత్సవమూర్తులండి. బయలుదేరిపోతుంది దారిలో మాకు అనపత్తిలో అమ్మవారి జాతర కనిపించిందండి. తిరణాలు అంటారు కదా, ఇది సంక్రాంతికి 5 రోజులు ఎంతో చాలా బాగా చేస్తారు. జాతర చాలా బాగుందండి.